రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, ఆనంద గీతము పాడి పాడి, ఉత్సాహ గీతము పాడి పాడి, గీతాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై, దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము, అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించును, ప్రతి పాపిని రక్షించును. విశ్వాస హృదితోడ పాల్గొందమా, విశ్వాస హృదితోడ పాల్గొందమా. సాసస నీలిని పాపపు నీలిని, సాసస నీలిని పాపపు నీలిసా నిలిసా నిలిసా నిలిపా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు పిఎల్ మారెడ్డి మరియు పెంటారెడ్డి సుందరమ్మ ఈ నెల 25న పెంటారెడ్డి సుందరమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మరియు వారి కుటుంబంలో దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పిఎల్ మారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నిజామాబాద్ విచారణ దాసరి రవిప్రసాద్ మరియు లక్ష్మీ దంపతుల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి బెల్లంకొండ రాజేష్, దాసరి అనూష, మనీషా, రాజసుందర్, రాజేశ్వరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షావురెడ్డి, తిరుమల రెడ్డి షావురెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులకు తమను ప్రభువు సన్నిధికి రాచేయమని దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి ఇన్నారెడ్డి తలంపు ప్రకారం బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయ బెర్నార్డ్,
బోయపాటి చిన్నపురెడ్డి, టేకులమ్మ, ఏరువ థోమస్ రెడ్డి, శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం అరకు విచారణ పారుపల్లి మేరీ పద్మకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆనందముతో సంతోషముతో క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. క్రీస్తును రాజుగా తిరుసబయ్యినాడు లోకమంతటికి ప్రసాదిస్తుంది. ఈనాడు దైవార్చన ఆరాధన చివరి ఆదివారము. మరి ఈ చివరి ఆదివారం రోజున క్రీస్తురాజు పండుగను చేసుకొనుటలో ఒక ప్రాముఖ్యత ఉంది. యుగాంతమున ప్రభు తన వైభవంతో విచ్చేసి ప్రజలకు తీర్పునిచ్చి తన వారిచే తన రాజ్యాన్ని నిర్మిస్తాడని ధ్యానించుకొని మనమందరము కూడా ఈనాడు ఆ ప్రభువుని మన హృదయాలలోకి, మన గృహాలలోకి, మన జీవితాల్లోకి ఆహ్వానించి మనల్ని పరిపాలించమని మనస్ఫూర్తిగా వేడుకుందాము. దైవ సన్నిధిలో నిలుచున్న మనము పవిత్ర పూజా బలిలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాము. కావున మనమందరం కూడా పవిత్రంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. అందుకే రాజుల 2వ దినచర్య గ్రంథం నుంచి 14వ అధ్యాయంలో చదివితే దేవుని వాక్కు ఈ విధంగా సెలవిస్తుంది. నా ప్రజలు నాకు మొరపెట్టుకుంటే, పశ్చాత్తాపడితే, దుష్కార్యములను విడనాడితే నేను మోక్షము నుండి వారి విన్నపములను ఆలకింతును, వారి పాపాలను క్షమింతును, వారి దేశాన్ని అభివృద్ధిలోకి నడిపింతును అని. కావున క్రీస్తురాజుని మన హృదయంకి ఆహ్వానించడానికి పశ్చాత్తాపడదాము. మన దుష్కార్యములను విడనాడి పవిత్ర మనసులతో ఈ పూజ బలిలో యోగరీతిగా పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుషులకు శాంతి. మహోన్నతునికి మహిమా, భూమిలో మనుషులకు శాంతి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వశక్తి కల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సర్వశక్తి గల సర్వేశ్వర సకలము పాలించు సర్వోన్నత సమస్త సృష్టికి మూలమై ఉన్నవారా ఏనినవారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మోసెడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల మరణము గెలచి ఉత్థానమైన వారా దైవ కుమారా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా 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 మహిమా 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 సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర సర్వ జగతిని నడిపించువార పరిశుద్ధాత్మ సర్వేశ్వర పితసుత ఆత్మల ఏకమై ఉన్నవారా త్రియేక దేవా గ్లోరియా 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 మహిమా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల మీ ప్రియ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితిరి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవం గలవాడైన నీ సేవకునకు అంకితమగునట్లు
నిత్యము నీ స్తుతిగానము చేయుచుండునట్లు కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని పరిపాలనము శాశ్వతమైనది. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనములు. దానియేలు అను నేను ఆ రాత్రి చూచిన దృశ్యంన నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనను, కీర్తిని, రాజ్యాధికారమును బడెసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యముకు అంతము లేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించును. ప్రభువు రాజు, అతడు ప్రాభావమును వస్త్రం వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రాభావమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రాభావమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, అతడు ప్రాభావమును వస్త్రం వలె ధరించెను. అతడు ప్రాభావమును వస్త్రము వలె ధరించెను. భూపాలరకు ప్రభువుకు యేసుక్రీస్తు దేవుని సేవించుటకు మనలను యాజక రాజ్యముగా చేసెను. 2వ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనముల వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తివంతుడును అగునుగాక. ఆమెన్. ఇదిగో, మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమెన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందును ప్రభువైననైనా దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా,
అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, 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 ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 18 వచనములు 33 నుండి 37 వరకు. పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగెను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగా ప్రశ్న వేసెను. అందులకు పిలాతు, నేను యూదుడను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగెను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదనిచో నేను యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు నా పక్షాన పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అనెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాటను ఆలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తురాజు మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. క్రీస్తు రాజు గురించి ఆయన జన్మించక పూర్వము, ఆయన జననం తరువాత, ఆయన జీవించిన కాలములలో మరియు ఆయన మరణించి పునరుద్ధరణ తర్వాత కూడా క్రీస్తే రాజు అని బైబిల్ గ్రంథము మనకు విశదపరుస్తుంది. అందుకే ఈనాడు మనము ఈ బైబిల్ వచనాలను కొన్నిటిని మననం చేసుకుంటూ క్రీస్తు యొక్క రాజ్యరికాన్ని అంగీకరించుకుందాము. ప్రియా సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల వరకు మనము చూసినట్లయితే, దానియేలు ఒక దృశ్యాన్ని చూచాడు. ఆ దృశ్యంలో మనుష్య కుమారుని వంటి వాడు మేఘరూరుడై వచ్చుట, మరియు ఆ మనుష్య కుమారుడు పాలనము, మహిమ, రాజ్యాధికారము కలవాడై ఉండెను. ఆయన సకల జాతుల వారు ఆయనను, సకల జాతుల వారు, సకల భాషల వారు ఆయనను సేవించుచుండిరి. ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన పాలన శాశ్వతమైనదని విని ఉన్నాము. ఇది క్రీస్తు జన్మించక పూర్వము చెప్పబడిన దేవుని వాక్యము. మరియు లూకా సువార్త
1వ అధ్యాయము మనము 33వ వచనంలో చదివినట్లయితే, దేవదూత మరియమ్మ గారికి దర్శనమిచ్చి, ఇదిగో నీవు గర్భము ధరింతువు, శిశువును కందువు, ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. దావీదు వంశమునకు ఆయన రాజుగా ఉండును, మరియు యాకోబు వంశీయులైన ఆయన తరతరముల వరకు పాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని దేవదూత సందేహమిచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు జన్మించినప్పుడు 3 రాజులు యెరూషలేం నగరమునకు వచ్చారు. ఈ శుభవార్తను మనము మత్తయి 2వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాము. ఆ రాజులు వచ్చి ప్రశ్నిస్తున్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? మేము ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని. ఈ విధంగా క్రీస్తు ప్రభు జన్మించిన తరువాత రాజుగా వాళ్ళు గుర్తించి ఆయనను కనుగోవడానికి, ఆరాధించడానికి విచ్చేశారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పిలాతు మనము ఈనాటి సువిశేషంలో చదివినట్టు విన్నట్టు, పిలాతు ఆయనను ప్రశ్నించారు క్రీస్తు ప్రభుని, నీవు యూదుల రాజువా అని. అందుకు క్రీస్తు ప్రభు సమాధానమిచ్చారు, నేను రాజునని నీవే స్వయంగా చెప్పుచున్నావు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనచో నా అనుచరులు నన్ను యూదుల చేతిలో పడకుండా నా తరపున పోరాడడి వారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని చెప్పి, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు ఈ లోకములో జన్మించి తిని ఈ లోకానికి వచ్చాను. సత్య సంపన్నులందరూ నా మాటను ఆలకింతురు అని క్రీస్తు ప్రభు సమాధానమిచ్చారు. రాజుగా సైనికులు కూడా గుర్తించారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను రాసిన 18వ అధ్యాయము 3వ వచనంలో చదివినట్లయితే, సైనికులు యేసు చెంతకు వచ్చి ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన శిరస్సు పైన ఉంచి ఊదావస్త్రమును తొడిగి, యూదుల రాజా శుభము అని నమస్కరించి ఏలన చేస్తూ ఆయన చెంపపైన కొట్టారు సైనికులు. మరి క్రీస్తు సిలువ వేయబడే ముందు పిలాతు వారు కూడా ఈయన యూదుల రాజు, నజరేతురు యేసు అని బిరుదును ఆయన సిలువ పైన ఉంచారు. అదేవిధంగా క్రీస్తు మరణించి పునరుత్థానమైన తర్వాత దర్శన గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాము. 17వ అధ్యాయంలో మరియు 19వ అధ్యాయంలో ఈ విధంగా దేవుని వాక్కు సెలవిస్తుంది, క్రీస్తు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని ఆయన దుస్తులపైన రాయబడి ఉన్నది. మరియు ఈ గొర్రెపిల్లతో పోరాడిన వారు ఓడిపోవుదురు, ఆయన వారిని ఓడించును అని సెలవిస్తూ, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనతో ఉన్నవారు, ఆయనతో పిలువబడ్డవారు, ఆయనతో ఎన్నుకొనబడ్డవారు విశ్వసనీయులు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా బైబిలు వాక్యాలు క్రీస్తు జననం ముందు, క్రీస్తు జన్మించిన తర్వాత, క్రీస్తు జీవించినప్పుడు, క్రీస్తు మరణించి ఉత్థానుడైనప్పుడు ఈ విధంగా మనకు ఆ ప్రభు రారాజు అనే బైబిల్ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి. వాటిని మనము ధ్యానించి ఆ ప్రభు యొక్క పండుగను మరింత ఉత్సాహంతో చేసుకోవాలి. అందుకే ఆది క్రైస్తవులు ఈ క్రీస్తు ప్రభు యొక్క పండుగను ఘనంగా చేసుకున్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు చదివిన తర్వాత క్రీస్తు ప్రభు మరణించి పునరుత్థానుడై మోక్షంలో
పితకుడి ప్రక్కన కూర్చొని సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఆయన మరలా తిరిగి వస్తారు అని గ్రహించి ఆ ఆది క్రైస్తవులందరూ కూడా ఆనాడు దేవాలయాలలో, భవనాలలో, గృహాలలో, శ్మశాన వాటికలలో క్రీస్తురాజు స్వరూపాన్ని వాళ్ళు ప్రతిష్ఠించి ఆరాధించేవారు. అందుకే 11వ భక్తినాథ పాపుగారు 1925వ సంవత్సరంలో క్రీస్తు యావత్ ప్రపంచానికి రాజు అనే విశ్వలేఖను రాసి ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి క్రీస్తుని తమ హృదయంలోకి ఆహ్వానించి ఆరాధించాలి అని తెలియజేశారు. కావున ఈనాడు మనందరము సంతోషంతో, విశ్వాసంతో, ఉత్సాహంతో ఈ పండుగను చేసుకుంటున్నాము. కావున దేవునకు ధన్యవాదములు, వందనాలు తెలియచేయాలి. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు పరలోకాన్నించి భూలోకానికి ఎందుకు వచ్చారనేది మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనము చదువుతూ ఉన్నాము. మనిషి కుమారుడు సేవించటానికి వచ్చాడు కానీ సేవింపబడటానికి రాదు, అనేకుల రక్షణార్థము ఆయన తన ప్రాణమును త్యాగము చేయును, రక్తమును ధారపోయిను అని. కావున ప్రజలకు సేవ చేయటానికి వచ్చాడు క్రీస్తు ప్రభు. అందుకే క్రీస్తు ప్రభు మానవ రూపం ధరించి ఇలా సైతాను పైన, పాపం పైన, మరణం పైన, సమాధి పైన ఆయన విజయాన్ని సాధించాడు. మానవులలో ఉన్న ఆ సైతాను శక్తిని ఆయన తీసివేసి ఆయన రాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించారు. మరి ఆ ప్రభువు మనల్ని ఈనాడు ఆహ్వానిస్తున్నారు. నాకు శిష్యులుగా ఉండండి, నాకు సైనికులుగా మీరు ఉండండి అని ఆ ప్రభు ఆహ్వానాన్ని పలుకుతున్నారు. ఆ ప్రభు యొక్క ఆహ్వానాన్ని ప్రియ సహోదరి సహోదరులారా మనమందరము జ్ఞానస్నానం ద్వారా స్వీకరించాము. జ్ఞానస్నానంలో మనం ఇచ్చిన వాగ్దానాన్ని, చేసిన ప్రార్థన ఒకసారి స్మరించుకుంటే ఇది గుర్తుకొస్తుంది. గురువు ఈ విధంగా చెప్తాడు, ప్రియ బిడ్డ, నిన్ను అమిత ఆనందంతో ఈ సంఘము ఆహ్వానిస్తున్నది. నేను నీపైన స్లీవ గుర్తు వేస్తాను. ఇందు మూలమున నీవు క్రీస్తునాథునికి స్వంతమగుదువు. అంటే క్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా, సేవకునిగా జ్ఞానస్నానం ద్వారా మనము అంగీకరిస్తున్నాము. మరి జ్ఞానస్నాన సాంగ్యంలోనే క్రిస్మా తైలముతో అభ్యంగనము చేసినప్పుడు గురువు చెప్తాడు, ప్రార్థిస్తాడు, సర్వశక్తివంతుడైన పితైన సర్వేశ్వరుడు నిన్ను క్రిస్మా తైలంతో అభ్యంగనము చేసెను. ఇందు మూలమున నీవు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజైన క్రీస్తుతో నిత్యము ఐక్యమై ఉందువు. అదేవిధంగా భద్రమైన అభ్యంగాన్ని స్వీకరించినప్పుడు పవిత్రాత్మ ముద్ర మనపైన పడుతుంది. మరియు 1 పేతురు 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉండాము, మీరు ఎన్నుకొనబడ్డ జాతి, మీరు రాచరికపు యాజకపు బృందము, పవిత్ర ప్రజలు, దేవుని సొంత ప్రజలు, దేవుని యొక్క అద్భుత కార్యాలను ప్రకటించుటకు ఆయన మిమ్ము ఎన్నుకున్నాడు. కాబట్టి రాజాది రాజు, ప్రభులకు ప్రభు యొక్క ప్రియమైన శిష్యులుగా మనము అయ్యాము. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, తన సన్నిధికి రావడానికి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసంతో, భక్తితో మనము ఆ ప్రభువుని సేవించాలి. మరి క్రీస్తు ప్రభు స్థాపించే పరలోక రాజ్యంలో అందరము చేరాలి, ప్రవేశించాలి అంటే ప్రభు కొన్ని లక్షణాలను కలిగి ఉండాలి నా శిష్యులు అని తెలుపుతున్నారు. ఆ ప్రభు యొక్క రాజ్యంలో మనము అడిగిడాలంటే ఆ లక్షణాలు కొన్ని మనము పరీక్షిస్తాము. మొట్టమొదటి ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి రాసిన శుభవార్తలో మనము 18వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. క్రీస్తు ప్రభు అంటున్నారు, పసిబిడ్డల వలె మీరు పరివర్తన చెందితే తప్ప పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు. పసిబిడ్డల వలె మనము మారాలి. అలాగే ప్రభు అంటున్నారు, వినయ వినేతలు కలిగి ఈ పసిబిడ్డలు గల వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ప్రభు అంటున్నారు,
పసిపిల్లల్ని నా చెంతకు రానివ్వండి, ఏలైనా అట్టి వారిదే పరలోక రాజ్యము. అంటే పసిబిడ్డలు నిర్మలత్వానికి, స్పష్టతకి, కల్లా కపటం లేని దానికి గురుతు. ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటారు. అదేవిధంగా క్రీస్తు రాజ్యంలో చేరాలంటే నిర్మలంగా, పవిత్రంగా అందరం కూడా జీవించి ఎల్లప్పుడూ భగవంతునిపై ఆధారపడ్డ వాళ్ళే ఆ పరలోక రాజ్యంలో చేరుకుంటారు. మరి మనం అందుకు సిద్ధంగా ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవ లక్షణం ఎలా కలిగి ఉండాలంటే ప్రభువాక్కు ప్రకారము మత్తయి 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రభు ప్రభు అని సంబోధించువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ఏలయనా ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మరి దేవుని చిత్తాన్ని మనము అంగీకరిస్తున్నామా, ఆలకిస్తున్నామా, చేస్తున్నామా అని ఆలోచన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడము నాకు ఆహారం అని సెలవిచ్చారు. మరియమ్మ గారు, ఇదిగో నేను ఏలిన వారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని సెలవిచ్చింది. ఈనాడు పండుగ జరుపుకుంటున్న మనమందరము ఎల్లవేళలా ప్రభు యొక్క చిత్తానుసారము జీవిస్తే పరలోక రాజ్యంలో మనము చేరుకుంటాము. ఆ ప్రయత్నం చేద్దాము ఈనాడు. మరి 3వ లక్షణము ప్రభు సెలవిచ్చేది ఏంటంటే ధర్మశాస్త్ర బోధకుడు ప్రభు చెంతకు వచ్చి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నారు. మార్కు రాసిన శుభవార్త 12వ అధ్యాయంలో చదువుతూ ఉంటాము. ప్రభు తెలియజేశాడు, పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు, అలాగే నీ పొరుగువారిని. ఆయన చెప్పాడు, ఈ ఆజ్ఞలను మీరు చెప్పేవన్నీ కూడా అన్ని హోమముల కంటే, అన్ని బలుల కంటే శ్రేష్టమైనవి అనగానే క్రీస్తు ప్రభు నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు అని సమాధానమిచ్చాడంటే ఆయన ప్రభు ఆజ్ఞలను, కట్టడలను, చట్టాలను మరియు తిరుసభ కట్ట అన్నిటిని కూడా ఆయన పాటించాడని దాని అర్థం. మనమందరం కూడా 10 ఆజ్ఞల్ని, తిరుసభ కట్టల్ని, మనస్సాక్షిని మరియు ఇతర ఆజ్ఞలన్నిటిని కూడా పాటిస్తే పరలోక రాజ్యానికి మనము కూడా దూరంగా ఉండము. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా రాసిన శుభవార్తలో మనము వింటూ ఉంటాము. 23వ అధ్యాయంలో క్రీస్తు ప్రక్కన సిలువ వేయబడ్డ దొంగ ప్రభువంక చూసి నీ రాజ్యములో నన్ను చేర్చుకొనుము అని సెలవిచ్చాడు. ప్రభు నేడే నీవు నాతో ఉంటావని సెలవిచ్చాడు. అంటే మనం కూడా పశ్చాత్తాపడి ఆ ప్రభు రాజ్యంలో చేరడానికి సిద్ధంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కావున క్రీస్తు సెలవిస్తున్నారు, మొదట దేవుని రాజ్యాన్ని, తరువాత నీతిని వెదకండి అని. క్రీస్తు స్థాపించిన ఆ రాజ్యంలో, ఆ నీతిలో, ఆ ధర్మంలో అందరము జీవించుదాము. మరియు మన జీవితాల్లోకి, కుటుంబాల్లోకి, మన ఇంటిలోకి ఆ ప్రభుని, ఆ రారాజుని మనము ఆహ్వానించి ఆయన ద్వారా ఆశీర్వదించబడదాము. విశ్వాసంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములోనే పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన పవిత్ర శ్రీసభ కొరకు, మన భారతదేశం కొరకు, మన తలంపుల కొరకు భక్తితో విశ్వాసంతో ప్రార్థించుకుందాము. శ్రీసభ కొరకు ప్రార్థన. మా పవిత్ర శ్రీసభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా కార్డినల్ పీఠాధిపతులను, మా ప్రియతమ పీఠాధిపతులను,
తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులను, సువార్థికులను, ఉపదేశులను దండిగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రార్థన. మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా ప్రాంత నాయకులు క్రీస్తురాజు ప్రబోధన సారముగా పాలించి దేవుని పాలెంలో ప్రజలందరూ సత్య సంబంధులుగా జీవించినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబముల కొరకు ప్రార్థన. మా కుటుంబములను మీ దైవ పాలనలో ఉంచుచున్నాము. మా కుటుంబాలలో క్రీస్తు రాజును ప్రతిష్ఠించుకొని మా భక్తి విశ్వాసములతో పూజించి ఆరాధించి మీ బిడ్డలుగా, మీ దైవరాజ్య బిడ్డలుగా జీవించినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన. వ్యాధి బాధితులకు గురై అస్వస్థతలతోనున్న వారు తమ పాపములకు పశ్చాత్తాపం చెంది పాప మన్నింపు కోరి క్రీస్తురాజు పాలనలో స్వస్థత పొంది యేసుక్రీస్తు ప్రభు అందరికీ రాజు, రారాజు, క్రీస్తురాజు అని సాక్ష్యం ఇచ్చినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల ఆత్మల కొరకు ప్రార్థన. క్రీస్తునందు విశ్వాసంతో మరణించిన సకల విశ్వాసుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, మరి ముఖ్యంగా మా కుటుంబాలలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేసి వారందరూ పరలోక రాజ్యంలో దూతలుగా దీవించే భాగ్యం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవన ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఆ ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి అంగీకారమన్నట్లు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరులతోనూ గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరించుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో, ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మీ జనితైక కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును నిత్య యాజకునిగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనంద తైలముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగం ద్వారా మానవజాతినంతటిని రక్షించను. సర్వశక్తిమంతుడును తన తండ్రి అయిన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలమైన రాజ్యమిదియే, పావిత్ర్యమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే, నీతి ప్రేమ సమాధానముతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతిస్తూ నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. పావన పిత, మీరు నిక్కబగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయనా మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణములు స్మరించుచు వారు మరల వెంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపడు మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. ముఖ్యముగా మా కుటుంబాలలో మరణించిన వారిని మేమును అచట చేరి మీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేస్తున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు కౌరవ మహిమలు
కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా మా యొక్క యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమ అవతార రూపా,
అంజెలలు గైకొను మా దేవా, అంజెలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాగా. నీ విందులోనా నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాగా. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభు అని అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారముగా జీవించి స్వర్గరాజ్యములు అతనితో కలిసి నిత్యము ఆనందించినట్లు మాకు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.